సంచలన సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. 3 కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. సోషల్ మీడియా పోస్టింగ్ కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చింది హైకోర్టు. దర్యాప్తుకు సహకరించాలని వర్మను ఆదేశించింది. పోలీసులు కోరినప్పుడు విచారణకు హాజరు కావాలని కోర్టు స్పష్టం చేసింది. సంచలన సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. 3 కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. సోషల్ మీడియా పోస్టింగ్ కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చింది హైకోర్టు. దర్యాప్తుకు సహకరించాలని వర్మను ఆదేశించింది. పోలీసులు కోరినప్పుడు విచారణకు హాజరు కావాలని కోర్టు స్పష్టం చేసింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. చెప్పండి సంతోష్. శోభా వివాదాస్పద దర్శకుడు, సంచలనాత్మకమైనటువంటి దర్శకుడు ఆర్జీవీకి ఎటకేలికి హైకోర్టులో ఊరట లభించిందని తెలుస్తా ఉంది. ఏదైతే ఇటీవలే గతంలో చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియా వేదికగా అయితే కనుక చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపై అయితే కనుక ఈ యొక్క ప్రకాశం జిల్లాలో నమోదైనటువంటి కేసుల్లో భాగంగా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు ప్రకాశం జిల్లా మద్దిపాడుతో పాటు దాదాపు రాష్ట్రంలో 8 కేసులు అనేది కూడా నమోదవడం జరిగింది. అయితే హైకోర్టును ఆశ్రయించడంతో పాటు తనపై నమోదైనటువంటి కేసులు ఏవైతే ఉంటాయో వీటన్నిటినీ కూడా క్వాష్ చేయాలంటూ కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే అనంతరం కూడా హైకోర్టులో ఈ యొక్క తనపై అయితే కనుక ముందస్తు ఎటువంటి చర్యలు పాల్పడద్దంటూ కూడా పోలీసుల్ని హైకోర్టు సూచించడం జరిగింది. దీంతో ఎట్టకేలికి ఈ యొక్క బెయిల్ పిటిషన్ అనేది ఈ రోజు దీనిపై వాదనలు ముగిసిన అనంతరం కూడా 3 కేసులపై అయితే కనుక తాత్కాలిక ఊరట అనేది లభించింది అనేది తెలుస్తా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క రామ్ గోపాల్ వర్మ కేసు అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ విధంగా ముందుకెళ్తుందన్న దానిపై అయితే కనుక ఉత్కంఠ కొనసాగి మొత్తానికి స్థిరపడినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ సోషల్ మీడియాపై జరిగినటువంటి ఏదైతే ఈ వ్యాఖ్యలకి ఈ టీడీపీ నాయకులు అదేవిధంగా కొంతమంది కార్యకర్తలు పెద్ద ఎత్తున అయితే ఆందోళన చేపట్టడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు చేయడం, అదేవిధంగా రామ్ గోపాల్ వర్మ సైతం కూడా ఈ యొక్క సోషల్ మీడియాలో చేసినటువంటి వ్యాఖ్యలు అనేవి కూడా చాలా మంది చేశారు. అదేవిధంగా దానిలో ఏముంది అంటూ కూడా ఆయన కొన్ని మీడియాలో సంబంధించినటువంటి ఇంటర్వ్యూలు కూడా ఇవ్వడం జరిగింది. మొత్తంగా అయితే కనుక ఈ యొక్క కేసులకి సంబంధించి తాత్కాలిక ఊరట అనేది లభించినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే తనని విచారణకి అయితే కనుక సహకరించాలంటూ కూడా హైకోర్టును ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. దీంతో ఇటు ఆర్జీవీ ఏ విధంగా ముందుకెళ్తారు, ఇటు పోలీసులకి సహకరిస్తారా లేదా అన్న దానిపై అయితే కనుక మరోవైపు ఉత్కంఠ అనేది కూడా కొనసాగుతున్నట్టు తెలుస్తా ఉంది. శోభ. రైట్, థ్యాంక్ యూ సంతోష్.